ఆయన చెప్పిందంతా నాకంటే బాగా చెప్పారు రాజేశ్వరి గారు. నేను కొంచెం ఎందుకంటే నా ముందర టీవీ ఉండదు. మాట్లాడుతున్నా చాలా చక్కగా చెప్పారు. ఐఎమ్ రియలీ థ్రిల్డ్ ఆయన చెప్పిన మాటలకి. ఇంకా నేను ఐ డోంట్ థింక్ ఐ కెన్ యాడ్ ఎనీథింగ్ టు ద డిబేట్. ఆయన చెప్పవలసినవి ఇంకా బాగా చెప్పారు. ఒకే మాట చెప్తున్నాను ఏంటంటే, ఇది ఇఫ్ ఐ వాజ్ మచ్ యంగర్ ఆయన మీద నేషనల్ కమిషన్ ఆఫ్ ఉమెన్కు కంప్లైంట్ చేసి ఫస్ట్ ఆయన పిలిపించాలని పెడతా. ఎందుకంటే ఇది చాలా ఘోరమైన రిమార్క్ చేశారు. చాలా పొగరమవుతు రిమార్క్. అతను ఒక టాక్సిక్ బాస్. ఎంత పెరెంటరీగా మాట్లాడాడో అందరికి తెలుసు. లైన్లో ఇవాళ అందరూ గవర్నమెంట్ ప్యూన్ ఉద్యోగాలు ఇస్తే వెళ్ళిపోతున్నారు. ఎమ్మెల్యే పిహెచ్డీ ఎందుకంటే ఇలా కొంత తప్పించుకోవటానికి. హ్యూమానిటేరియనిజం లేదు, వాళ్ళని ఏం చేయలేం. వాళ్ళని మీడియా కూడా ఒక మంచి ఒక యాసెట్స్గా ప్రొజెక్ట్ చేస్తాం. చాలా ఘోరం. అండ్ ఐఎమ్ గ్లాడ్ యూ బ్రాట్ దిస్ టాపిక్ అండ్ ఐ థ్యాంక్ అవర్ ప్యానలిస్ట్ ఫర్ మోర్ ఆర్టిక్యులేట్ దెన్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ ఫర్ పార్టిసిపేటింగ్. ఎస్ సార్, గోగినన్ గారు కంటిన్యూ చేయండి. ఇప్పుడు సార్ అన్నట్టుగా క్వశ్చన్ చేయాల్సిన అంశమే సుబ్రహ్మణ్యం గారు చేసిన వ్యాఖ్యల విషయంలో అయితే ఒకటి హ్యూమన్ రైట్స్ ఉల్లంఘన జరిగే విధంగా వ్యాఖ్యానించారు. దీనిపైన అయితే ఒక సుమోటోగానే కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్తున్నారు. విమెన్ విషయంలో కూడా ఒక తక్కువ చేస్తూ మాట్లాడిన మాటలపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. సో సుబ్రహ్మణ్యం గారు క్షమాపణలు చెప్తారా లేదని పక్కన పెడితే అసలు ఆయన వ్యాఖ్యల్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదన్నది కొంతమంది చెప్తున్న వ్యాఖ్య.